స్వాగతం. మహిళలందరూ కూడా దయచేసి ముందుకు రండి. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన తోటలకు వెళ్ళాలంటే దారి నడవడానికి కూడా వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు ఎట్టి పరిస్థితిలో నాయకగూడెంలో సీసీ రోడ్డు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన ఇలాగానే మా గ్రామానికి చేసినటువంటి గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. చూడండి భీమాకు ఒక కన్ను చేసినా ఇంకో కన్ను చేయాలి ఆపరేషన్. తీసుకో వేరే సర్పంచ్ కుట్రకాయల సర్పంచ్ రారా పక్క పక్క అట్టండి పిఎం జన్మన్ అనే కార్యక్రమం ఉంటుంది. ప్రధానమంత్రి గారు ఈ గిరిజనుల కోసం తీసుకునే ఊరు. అందులో మన నియోజకవర్గంలో ప్రధానంగా జగన్నాథ్పూర్ పెట్టాం. ఎక్కడెక్కడికో అధికారులు వచ్చారు, అన్ని కూడా పంపించారు. ఇప్పుడు అన్న నాయకగూడెం రోడ్ కావచ్చు, ఈ రోడ్ కావచ్చు, మిగతా అన్ని కూడా పంపినాం. మన బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, టీచర్ల విషయం అన్ని కూడా చేసాం. ఒకటి వస్తుంటాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్, అదేవిధంగా మహిళా సంఘం వచ్చింది. మరి మీరు గెలిపించిన నేను తప్పకుండా ఎంతో ఒకప్పుడు ఒక డాక్టర్ గానే నేను పరిచయం. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 20 ఏళ్ల కింద అప్పుడు ఒక్క మల్కావ పేరైతే ఆదుకునేది నాకు. అప్పటికిప్పటికి దేవదేవాలో మంచిగున్నది. మా ఉన్నొక్క కన్ను మంచి కాపాడుకుంటున్నది. అప్పుడు మా రాజు ఎంపీటీసీ ఉండే, తులసిరామ్ ఉండే, భగవంత్ సర్పంచ్ ఉండే. అప్పుడు మొదటి నల్ల క్యాంపు పెట్టాం. ఒక కుంటాయిలు ఉంటే బండి కూడా ఇచ్చేటి. అప్పటికి నేను ఏం రాజకీయం లేను. ఆ తర్వాత బోర్రపల్లి కాడ క్యాంప్ పెట్టాం 2013లో. అప్పుడు కూడా ఏం రాజకీయాలు లేవు. మరి ఇట్లా ఊర్లో పోటీ ఏ రాజకీయాలు లేనప్పుడు తిరుగుతున్నాడు అని నన్ను పిలిచి నిలబెట్టారు. ఓడిపోయినా మళ్ళీ 2 సార్లు గెలిపించారు మీరు. కానీ మీకు ఒక నారాజు ఉన్నది. ఎంత వచ్చినా ఎంత చేసినా జరత నాకు 4 ఓట్లు తక్కువ వస్తుంది. అది నా తప్పు కూడా కాదు, కానీ ఎటువంటి నా విద్యుత్తు ఆ 137 సర్వే నెంబర్ ఏదో కదేదో కానీ మరి ఇప్పుడు తప్పక భూభారతిలో అయితే అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. నేను రెవెన్యూ మంత్రి గారికి వెళ్తాం, మా తహసీల్దార్ గారు ప్రత్యేకంగా కోరుతున్నాను. దీనివల్ల నాకు పూర్తి స్థాయిలో నాకు నివేదిక ఇవ్వాలి. ఏ రకంగా చేస్తే అయితే ఎందుకంటే మీరు అత్యంత అనుభవజ్ఞులు. ఇక రేపు ఎల్లుండో రిటైర్మెంట్ కున్నారు. మనవరాలు మంచి ఇవ్వాలి. నేను కూడా పేదోళ్ళకి చాలా మందికి ఉచితంగా ఆపరేషన్లు చేసిన, రాజకీయాలకు అతీతంగా 20 ఏళ్ళకి కాబట్టి నా బిడ్డలకు అవన్నీ మన సందర్భంలో ఆహ్వానించి స్వాగతించి ఇంత మారుమూల గ్రామాల్లో నా సర్పంచ్ సాబు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు రాజకీయాలకు అతీతంగా చూడండి అందరు ఉన్నారు. పాత సర్పంచులు నా పేరు పెట్టి పిలుస్తున్నారు, అందరు ఉన్నారు. నా బ్యూరోస్ కన్నాపరేషన్ చేసినా ఇంటికి కూడా పోయచ్చు. మా వీడి సాబు కూడా మంచిగా చదువుకున్నాడు, మంచి ఆప్యాయ సర్పంచ్ మీరు ఉన్నారు. గుర్తుండదా లేనా నువ్వు అప్పుడు వచ్చామంటాడు అన్నట్టు అందరూ గుర్తున్నారు. మీ అందరూ ఇంత గొప్పగా చేసినందుకు మీకు మా మహిళా సంఘం ఏపీఎం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మహిళా సంఘం బిల్డింగ్ కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఒక్క మహిళ మన దేశానికి ప్రధానమంత్రి ఉండే. మరి అటువంటి ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో మా మహిళా ఆడబిడ్డలకు ఒక బంగ్లా కావాలని చెప్పి దాదాపు అన్ని గ్రామాలకు మంజూరిస్తున్న సందర్భంలో మా అధికారి ఎంపీడీఓ గారు కూడా మన రాయకల్ మండలానికి వారు జిల్లా అధికారులు కలెక్టర్ గారి సహకారంతో అత్యధికంగా ఇప్పించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా నియోజకవర్గాల్లో దాదాపు చాలా గ్రామాలకు కూడా మహిళా సంఘ భవనాలు తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు ఇంకా జనార్పు. తమ్ముడు శంకర్ కొత్తగా సర్పంచ్ అయ్యండి. అంతకుముందు కూడా అడిగినా కానీ కొంత డిలే అయ్యిండే, అది కూడా పూర్తయింది. చాలా విషయాలు మంచిగా రాసుకొని శంకరన్న అన్ని చదివిన తమ్ముడు కొత్తగా గెలిచాడు కానీ అంతకుముందు సర్పంచ్ ఎట్లా అడిగడం మళ్ళీ తన అడిగాడు. మరి మారుమూల గ్రామం, ఇక్కడ బాగా సమస్యలున్నాయి. అడుగుట్లో తప్పలేదు. ఎందుకంటే అప్పుడు బీసాబ్ ఎట్లా ఆడుతుండే, మా భావంతో ఎట్లా ఆడుతుండే, ఎంపీడీ రాజన్ ఎట్లా ఆడుతుండే, కవిత రాలేదు కవిత అట్లా ఆడుతుండే. కొన్ని చేసినాం. ఇంతకుముందు చెప్పినట్టు పురాగా చేయలేదన్నది ఏం లేదు. ఇవాళ మనకు రోడ్లు బ్రిడ్జ్లు అన్ని కావాలి కానీ ఒకప్పుడు వ్యవసాయం నడితే చాలనుకుంటారు. ఆ వ్యవసాయం కూడా నడని పరిస్థితి మనకు ఉండే. అటువంటి అప్పుడు ఆ చెక్ డ్యామ్ కట్టి మంచిగా కరెంట్ ఇచ్చినాక నీళ్ళకైతే దోకా లేకుండా పోయింది. గోదా గొడ్డు మనకు వ్యవసాయంకు ఇవన్నీ మంచిగా నడుతున్నాయి. మరి అట్లనే బ్రిడ్జ్ కావాలనే కోరిక నేను గెలవక ముందరికెళ్ళి ఉన్న కోరిక, అది ఇలాంటిది కాదు. ఢిల్లీకి వెళ్ళి మంత్రి వచ్చాడు, పెద్ద పెద్దలు వచ్చారు, ముఖ్యమంత్రి గారు, గవర్నర్ సాబ్. ఢిల్లీ మంత్రికి రాయకల్లో కూడా చెప్పాడు ఆదివాసీ మంత్రి జోలవరం గారు నేను చేస్తా అని చెప్పి. మరి నేను అక్కడికి ఇడిచిపెట్టలే. పార్టీలు వేరేనా, ప్రభుత్వం వేరేనా, ఇప్పుడున్న మన ఎంపీ గారు దొరుకొని మళ్ళా అదే మంత్రి ఇప్పుడు ఇదే గిరిజన మంత్రి ఉన్నాడు. మన తండాలకు ఇట్లాంటి అన్నిటికీ పోయి కలిసి వచ్చిన సహాయ మంత్రి కలిసిన ఫోటోలు అన్నీ ఉన్నాయి. మీది మీద ముచ్చట్లు కాదు, చేస్తామన్నారు. వీడికెళ్ళి ప్రతిపాదన పంపించమన్నారు. అప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గిరిజన మంత్రి ఉండే, ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ సార్ అయ్యి. వీడికెళ్ళి ఆర్టికల్ 275 అంటారు, దాని కింద మంచిగా ఎస్టిమేట్లు అన్నీ వేయించి పంపించినాం. కానీ మంజూరు రాలే. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి మన లక్ష్మణ్ కుమార్ సార్ మంత్రి కాగానే మళ్ళీ మంజూరు ఇచ్చేది. అనుకున్నట్టు గుర్తుదాకా ముందర కత్తలేరు. 2 సార్లు పిలిచారు టెండర్. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం చేస్తా అని చెప్పి సందర్భాలు తెలియజేస్తాను. మరిగా మన పైసలు